అదేంటంటే నేను నాకు డబ్బులు చాలకపోతే తీసుకున్నా మరి ఇవ్వలే వాళ్ళకి. నువ్వు ఇస్తావని చెప్పిన ఇలాగ మొన్న కూడా ఇచ్చావు కదా, మరి ఈరోజు నిన్న కూడా ఇస్తావు కదా అని చెప్పాను. ఏందో 100కి 50కి దోస్తున్నారు. ఇక్కడేమో స్టిక్కర్ తీసేసినావు, ఇప్పుడేమో 100కి 50కి అడుగుతున్నావు. ఇక నా దగ్గర డబ్బులు పూర్తిగా అయిపోయినాయి. జర్నలిస్ట్ కదా, మరి ఏం చేస్తాం, మా పాటలు మేము పడుతున్నాం ఇక్కడ. మీరేమో బాగా సంపాదించుకున్నారు. షాప్ పక్కన షాపు, షాప్ పక్కన షాపు. ఏందో ఆ కొంపేదో అమ్ముకు దొబ్బితే నా డబ్బులు తీసుకుని పోతానంటే అవగలరు. ఇంకా సంపాదించుకుందామని చూస్తుండ్రు ఒక్కొక్కరు. చెప్తారు వీడి చెప్తారు. పెద్ద పెద్ద క్రైములు చేస్తారు విశాఖ మాఫియా వాళ్ళు. ఈ రేంజ్ స్లాంగ్ అంటే మరి ఈ రేంజ్లో చేసి ఉంటారు వాళ్ళని, పెద్దవాళ్ళని అనే విషయం చెప్పవలసిన లేదు. పెద్దవాళ్ళని సంకన ఎక్కించినారు. ఇప్పుడేమో 150 డబ్బులు చెప్తున్నారు. ఎవడికి బిజినెస్ లేకపోతే ఎవడికి ఫీవర్ వచ్చిందో, ఎందుకు ఫీవర్ వచ్చిందో, ఖాళీ రోడ్లో ఎందుకు హార్న్ కొడుతున్నాడో చెప్పట్లేదు ఎవడు. ఇంకా పెద్ద పెద్ద కార్లు తిరిగేస్తున్నాయి ఈ ఊళ్ళో. ఏ బిజినెస్లో సంపాదించామంటాడు ఒకడు. హెచ్ఎస్ఎన్ కూడా ఎగరేద్దాము ఆ బిజినెస్కి. అది వద్ద చార్టర్ అకౌంట్ ఆ కోడ్ చూపించాలి సంపాదన వచ్చిందంటే. మరి ఆ బిజినెస్లో కోడ్లు ఉండవు కాబట్టి, డైరెక్ట్ ఇన్కమే కాబట్టి అలా సంపాదించి వెహికల్ ట్యాక్స్ కట్టలని చెప్తాడేమో. ఎంత ట్యాక్స్లు ఎగిరిన్నారు. ఆ రిజర్వేషన్ ఏమో ఇలా చేయరాయి, ఆ క్యాస్ట్ రిజర్వేషన్ వీళ్ళేమో తగ్గరాయి. బాగా సంపాదించుకున్నారు కరోనాలో అట్లు ఇట్లు. భలే పెంచి పెట్టుకున్నారులే ఒక్కరు. ఉదాహరణ ప్యాకెట్లు 10 రూపాయలకి ఇవే కూరగాయలు ఇప్పటికే 10 రూపాయలకి కేజీ. పెట్రోల్ ఎవరికి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడా పెట్రోల్ 10 రూపాయలకి? వీళ్ళకి ఎలా వస్తుందో ఫ్యూల్. అయినా 10 రూపాయలకి కేజీ అటుపల్లి, ఇంకా కేజీ ఉల్లిపాయలు, కేజీ టమాటాలు, అదే కేజీ దొండకాయలు, బెండకాయలు అంటే మామూలు విషయం కాదు. కష్టం. రాజమండ్రి నుంచి అంటే ఇక్కడ తీసుకొచ్చేస్తారు వెహికల్ తక్కువకే, బట్ అక్కడి నుంచి అక్కడికైనా పట్టుకెళ్ళాలి కదా. ఊర్లో వాళ్ళు పండించిన రాజమండ్రి మార్కెట్ వరకు పట్టుకెళ్ళాలన్నా పాప వాళ్ళకి డబ్బులు అవుతాయి. అక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. దాన్ని ఫ్రైట్ అంటారు ఇంగ్లీష్లో, ట్రాన్స్పోర్టేషన్ అంటారు దాన్ని. యాజ్ ఎంబీఏ స్టూడెంట్గా నాకు తెలుస్తుంది ఇక్కడ ఫ్రైట్ ఎక్కడ పడతారు, ఎందుకు పడతారు, ఎలా పడతారు. మరి అంత ఖర్చు పెట్టి ఇక్కడ ఇలా 10 రూపాయలకి ఎలా ఇస్తున్నారు, అవి ఎన్ని పాడవుతాయి అందులో. ఏందో ఎవరి దగ్గర యాక్టింగ్ చేసాడు, నా దగ్గర యాక్టింగ్ చేస్తాడు. నేను ఏం చెప్తాడు, ఎవడు చేస్తాడు. 15 10 10